ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపును ఖండిస్తూ కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో నిరసన తెలుపుతూ భారీ ర్యాలీగా ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వరకు వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తప్పుడు హామీలతో గద్దెనెక్కి కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15 లక్షల. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ తప్పుడు హామీలతో గద్దెనెక్కి కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే గృహ నిర్మాణ వినియోగదారులపై మోపిన 15,485.36 కోట్ల ఛార్జీల బాధుడును వెనక్కి తీసుకోవాలని అన్నారు. సామాన్య ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల వ్యవధిలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మోయలేని భారం మోపుతుందని అన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక విధంగా ఉంటే ఛార్జీల పెంపును నిలిపివేయాలని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని కూటమి ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉప్పలూరి సూరిబాబు, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకోటి పాసిరోజు మరియు చాగల్లు ఎంపీపీ మట్టా వీరస్వామి, కాకర్ల వెంకటేశ్వరరావు, కొవ్వూరు మండల కన్వీనర్ సుంకర సత్యనారాయణ, చాగల్లు మండల కన్వీనర్ దుర్గమల్లేశ్వరరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీలేఖ, జిల్లా యూత్ అధ్యక్షులు చౌటుపల్లి వీరన్న, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, కోడూరు శివరామకృష్ణ, కంటమణి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. అంటే నువ్వు నిలబెట్టుకున్న బాపత కాదు, నువ్వు మాట ఇచ్చావు నెరవేర్చే పరిస్థితి కాదు. కానీ ఇవాళ మాట ఇచ్చావు నెరవేర్చిపోయావు. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ గారు అధికారం చేపట్టాక 2000 నుంచి 14 వరకు ఆ రోజులు ఉన్న బాకీలు అంటే రైతులకి 8,480 కోట్లని రైతుల బాకీని కూడా జగన్మోహన్ అధికారం చేపట్టి ఇవ్వడం జరిగింది ఉచిత విద్యుత్ బాబతులో. అదేవిధంగా ఇవాళ ఏదైతే యూజర్ ఛార్జీలు ఆ వంక ఈ వంక పెట్టిన ఛార్జీలని తక్షణం తగ్గించాలి. ఒకటే డిమాండ్. ఎందుకంటే పేదవాడు ప్రతి విషయంలో కూడా ప్రతి దానికి సపోర్ట్ ఉంటూ చిన్న పెద్ద అన్నింటిలో కూడా కరెంట్ కావాల్సి ఉంది. ఈ కరెంట్ నిత్యావసర వస్తువులని కరెంట్ మీద ఇవాళ చేస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాన్ని నిరసిస్తూ ఇవాళ కొవ్వూరు పట్టణంలో విజయవాడ సెంటర్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు ఏడీ ఆఫీస్ వరకు వెళ్ళే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి జయప్రదం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ గారు ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రజలకు ఇచ్చారో ప్రజలకు నెరవేర్చే మాట ఇచ్చో అది అమలుపరచమని. అది అమలు పరిస్తేనే ఏదైనా జరుగుతుంది, లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని. అంతేకాకుండా 1-2 కాదు సూపర్ 6లో భాగంగానే ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలే. ఆ కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు జేబుకు చిల్లు కరెంట్ బిల్లు జేబుకు చిల్లు కరెంట్ బిల్లు జేబుకు చిల్లు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం బాబు సూరికి కరెంటు బిల్లు తగ్గించాలి కరెంటు బిల్లు తగ్గించాలి కరెంటు బిల్లు తగ్గించాలి కరెంటు బిల్లు తగ్గించాలి కరెంటు బిల్లు వెంటనే డిమాండ్లో మెయిన్ ఏంటంటే అంటే సుమారు
ఈ 6 నెలల్లో 15,885 కోట్లు ఛార్జీల మీద వేశారండి బాగా. దాన్ని తక్షణం తగ్గించాలని, ఎలక్షన్లో హామీ ఇచ్చారు ఛార్జీలు పెంచమని, కరెంట్ ఛార్జీలు అది నిలిపేయాలని, ఎస్సీ ఎస్టీకి 200 యూనిట్ల వరకు తెచ్చుకోవాలి, అది అమలుపరచాలని, అదేవిధంగా వ్యవసాయ పంపు చెట్లకు కనెక్షన్లో మంజూరు చేయాలి, కొత్త కనెక్షన్ ఇవ్వాలి. అది 3 మెయిన్ ఇంపార్టెంట్. 3 కనెక్షన్ బ్యాంకర్లు అల్పాదాయ వర్గాలకు మరియు స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు ప్రభుత్వ ప్రాధాన్యత రుణాలు మంజూరు చేయడంతో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన త్రైమాసిక సమావేశానికి బ్యాంకర్స్తో జిల్లా స్థాయి కమిటీ సమీక్ష మరియు జిల్లా కన్సల్టేటివ్ కమిటీ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండా అంశాలుగా గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల చర్య అనంతరం ప్రగతి, 2024-25 త్రైమాసిక ప్రణాళికలు అమలు పురోగతి, ప్రాధాన్యత అంశాలు, అల్పాదాయ వర్గాలలో ఆర్థిక చేకూర్పు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళిక ప్రగతి, విద్యా సంబంధిత రుణాలు, టిట్కో ఇంటి రుణాలు, హౌసింగ్ రుణాలు, ఎస్హెచ్జి బ్యాంక్ లీకేజ్ మరియు వికసిత భారత్, విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంక్ రుణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లలో రైతులకు రుణ ప్రణాళికలో భాగంగా స్వల్పకాలిక రుణాలకు గాను 6,984కు గాను 3,548.67, టర్మ్ రుణాల కోసం 3,323కు గాను 2,053 మందికి రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. స్వల్పకాలిక టర్మ్ రుణాలకు మొత్తం 11,106 లక్షానికి గాను 7,201 మందికి రుణాలు మంజూరుతో ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో కౌలు రైతులకు సంబంధించి 1,08,464 CCRC కార్డులు జారీ చేశామని, ఇప్పటి వరకు సుమారు 30,179 మందికి సుమారు 150.05 కోట్లతో మేర రుణాలు అందజేశామన్నారు. పంట బీమా, పశు క్రాంతి పథకం, కౌలు రైతులకు, మహిళా పారిశ్రామికవేత్తల, పీఎం విశ్వకర్మ, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. బ్యాంకులకు నిర్దేశించి లక్ష్యాలను సాధించడంలో విఫలం అయిన బ్యాంకులకు జిల్లా యంత్రాంగం తరపున సహాయ సహకారాలు అదే స్థాయిలో సహకారం లభిస్తుందని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా డిపాజిట్స్ ఉపసంహరించనున్నట్లు తెలిపారు. 1 నెల రోజుల సమయం ఇవ్వటం జరుగుతుందని, తదుపరి శాఖలు బ్యాంకుల వారి ప్రగతి నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు. టీసీసీబీ, యూకో, కోడాక్ బ్యాంక్ తదితర బ్యాంకుల లక్ష్య సాధనలో వెనుకబాటుపై వివరణ కోరారు. రానున్న డీసీసీ సమావేశానికి ముఖ్య అధికారులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. సమావేశానికి హాజరైన వారిలో సరైన అవగాహన లేకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీసీసీ కన్వీనర్ డీజీఎంఏ విశ్వేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు, ఆర్బీఐ ప్రతినిధి మేనేజర్ సిహెచ్ నవీన్ కుమార్, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. But whatever the things are under the convergence, if it is delayed even in 1 quarter also, we are not able to achieve all the targets whatever given to us. Few banks are doing well, few banks are totally neglecting. For them it is very it's a tiny activity. But for us it's very important activity because all banks are mapped to particular area. So mapping is done. So if in one bundle, if one branch or one bank is not doing up to our expectations or up to our action plan, the bundle is going to be denied of their rights. భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్ఫూర్తి ప్రదాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ఘనంగా నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో ప్రభుత్వం 7 రోజుల సంతాప దినోత్సవాలు పాటించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దిగ్భ్రాంతికరం అని, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా చేసిన సేవలు
సదా చిరస్మరణీయం అని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు సూచనలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ శ్రేణులు నిడదవోలు పట్టణం చాంగల్లు రోడ్డులోని గల డివిజన్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో డీకి వినతిపత్రం అందజేశారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, వార్డు నెంబర్లు, పట్టణ మండల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాంకర్ పార్ట్ 5 ఇసుక రిచ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీలదే పర్యవేక్షణ బాధ్యత వహించాల్సి ఉంటుందని, అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై వారే కేసులు పెట్టాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంకు జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఓపెన్ రీసెర్చ్లో ఎంత ఇసుక సామర్థ్యం కలిగి ఉందో ఇరిగేషన్ అధికారులు సాధ్యాలను నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇసుక న్యూ పాలసీ విధానంలో జిల్లాలో 17 ఓపెన్ రీచెస్లో 1,46,249 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉండగా ఇప్పటి వరకు 47,755 మెట్రిక్ టన్నులు వినియోగించుకోవడం జరిగిందన్నారు. రీచెస్లో మిగులున్న ఇసుక నిల్వలపై ఇరిగేషన్, మైన్స్, రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ ఇవ్వాలని, ఆ మేరకు నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. చిడిపి 1, కాకరపర్రు 1, కుమారదేవపురం 13, అదేవిధంగా 1, 2, ములకలంక, కాటవరం 9 ఓపెన్ రీచెస్లలో నీట మునిగి ఉండటం, ర్యాంప్ పనులు జరుగుతుండటం దృష్ట్యా కార్యకలాపాలు చేపట్టకపోవడంపై జాయింట్ కమిటీ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇకపై ప్రతి సోమవారం డిఎల్ఎస్ఏ సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు మరియు అదనపు ఎస్పీ ఎన్బి ఎం మురళీకృష్ణ, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, ఇరిగేషన్ రికవరీ కన్వీనర్ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా భూగర్భ జల అధికారి వై శ్రీనివాస్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివి గిరి, ఇన్ఛార్జ్ డిపిఓలు పాల్గొన్నారు. ఎం నాగలత, జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ ఫణిత, మైన్స్ అధికారిని విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. నశించాలి కూటమి ప్రభుత్వం వైఖరి, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచిన విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో పెన్షన్ ఛార్జీల వల్ల వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఇంజనీర్స్కి మా వినతిపత్రాన్ని అందజేస్తాం. పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు నిడదవోలులో ర్యాలీగా వచ్చి ఇక్కడ డిఈ గారికి మా వినతిపత్రాన్ని అందజేస్తాం. గత 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత పాలన అందించారు. విద్య, వైద్యం, సంక్షేమం అభివృద్ధి చేసి ప్రజలు చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపించి నేను అన్నీ చేసేస్తాను, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను, పెంచను, వినియోగదారులే కరెంట్ని ఉత్పత్తి చేసి వాళ్ళు అమ్మే విధంగా కూడా నేను చేస్తానని చెప్పి ఈరోజు సుమారుగా 15,484 కోట్లు భారాన్ని ప్రజల మీద తెచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. ప్రజలు మోసపోయారు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏదో మీరు చేసేస్తారు, సంపద సృష్టిస్తా అన్నారు. మీరు సృష్టించే సంపద ప్రజల నుంచి డబ్బులు లాక్కోవడం అని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అద్భుతంగా పరిపాలిస్తారు, అనుభవం ఉంది, పెద్ద వయసు ఉంది మీకు అని చెప్పి ప్రజలంతా ఓటేస్తే మీరు మోసం చేసి ప్రజల నెత్తినే భారం వేస్తున్నారు. ఇదివరకు గత ప్రభుత్వంలో ఈ పార్టీకి అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు. ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇచ్చింది ఒక గ్యాస్ సిలిండరు, పెన్షన్ తప్ప ఏమీ లేదు. సూపర్ 6 అన్నారు, ఏది అమలు చేయట్లేదు. ఎక్కడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే దాడులు చేస్తున్నారు, కార్యకర్తల్ని అందరి మీద కేసులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం?
మీరు ఎందుకు అలవికాని హామీలు ఎందుకు ఇచ్చారు, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు ఎందుకు మోసం చేస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభుత్వం మా పార్టీ తరఫున మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టి ప్రభుత్వ తీరుని ఎండగడతామని చెప్పి, ప్రభుత్వం ఏమాత్రం ప్రజలకు న్యాయం చేయకపోయినా సరే మేము రోడ్డు మీద ఉంటామని చెప్పి మీకు మరొకసారి మనం చేస్తున్నాం. కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దిగ్భ్రాంతికరం అని, ఆర్థిక మంత్రి ప్రధానమంత్రిగా చేసిన సేవలు సదా చిరస్మరణీయం అని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విజయ విహార్ సెంటర్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉప్పలూరి సూరిబాబు, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకోటి పాసిరాజు, చాగల్లు ఎంపీపీ మట్టా వీరస్వామి, కాకర్ల వెంకటేశ్వరరావు, కొవ్వూరు మండల కన్వీనర్ సుంకర సత్యనారాయణ, చాగల్లు మండల కన్వీనర్ దుర్గమల్లేశ్వరరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీలేఖ, జిల్లా యూత్ అధ్యక్షులు చౌటపల్లి వీరన్న, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, కోడూరు శివరామకృష్ణ, కంటమని రమేష్, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మన్మోహన్ గారి ఆత్మశాంతి కొరకై ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పడుతుండగా చెప్తున్నాం. జోహార్ మన్మోహన్ జీ, జోహార్ మన్మోహన్ జీ, జోహార్ మన్మోహన్ జీ. తీసేద్దాం. మన్మోహన్ సింగ్ గారు ఈరోజు భారతదేశం లేకపోవడం చాలా బాధపడే విషయం. ఎందుకంటే భారతదేశానికి మచ్చలేని ప్రధాని, ఒక ఆర్థికవేత్త, ఆర్థిక మంత్రి. ఎందుకంటే ఆయన ఒక ఆర్థిక శాఖలో ఏ విధంగా సెట్ చేయాలన్న చక్కని రీతిలో అన్ని విధాలు ఆదుకున్న వ్యక్తి. అలాంటి ప్రధాని వాళ్ళ లేకపోవడం చాలా బాధపడే విషయం. ఆ కుటుంబానికి, అదేవిధంగా ఆ దేశానికి కూడా శాంతి కలిగే విధానంలో చక్కని రీతిలో ఆయనకి వాళ్ళ జరగాలని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కాదు, రాజశేఖర్ గారితోనూ అదేవిధంగా చక్కని అనుబంధం ఉండి చక్కగా మన ఆంధ్రప్రదేశ్ కూడా చక్కని రీతిలో అన్ని నిధులు కూడా వెచ్చించి చక్కగా ఆయన పరిపాలన కూడా 2004-14 మధ్య కూడా చక్కని ప్రధానిగా వ్యవహరించి మంచి రీతిలో ఏర్పాటు చేసిన అలాంటి ప్రధాని కొరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ భారం మోపడాన్ని నిర్వహిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గంగారమ్మ గుడి సెంటర్, ఆర్టీసీ డిపో సెంటర్, జీవీ మాల్ మీదుగా పేరంపేట రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నిరసన చేపట్టిన అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పాలనను ప్రజలు గుర్తు చేసుకుని ఆయన నిజాయితీని కొనియాడుతున్నారన్నారు. చేయగలిగింది మాత్రమే చెప్పి చేసి చూపిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదని, తామే ఓడిపోయామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. కావున ప్రజల కష్టాలు తీర్చేందుకు జగన్మోహన్ రెడ్డి వెనుక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉండాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందినట్లు విమర్శించారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లుల భారాన్ని మోపారన్నారు. అనంతరం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులను పెంచడం వలన ఆఫ్ ల్యాండ్ ప్రాంతంలో ప్రజలు ఆర్థిక భారాన్ని మోయవలసి వస్తుందన్నారు. కావున తక్షణమే విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు.
రాబోయే రోజుల్లో మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరావు, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, ఘంటసాల గాంధీ, ముప్పడి శ్రీను, షేక్ అక్బర్, కొల్లూరి రాంబాబు, ఓరుగంటి నాగేంద్రంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హామీలు ఇచ్చి ప్రజల మోహం చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేనే కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజున రైతు భరోసా పడేది, అమ్మఒడి పడేది, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఉండేదని చెప్పేసి చెప్పారు. కానీ ప్రజలు కూటమి తాలూకు అబద్ధ ప్రచారాలు నమ్మి ఓట్లేసి మరి ఈ రోజున ఇబ్బంది పడే పరిస్థితి చూస్తున్నాం. మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ ఎలా పడదో. ప్రజలందరూ చెప్తున్నారు, ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేము మోసపోయింది మేము. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు కానీ ఎవరు ఓడిపోలేదు, వాళ్ళు గెలిచారు, మేము ప్రజలు ఓడిపోయామని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నారు. మనం ఇక నుంచి ప్రజల కష్టాలు తొట్టడానికి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు మన జగన్మోహన్ రెడ్డి గారికి చౌదరివాదులుగా ఉండి ఎటువంటి గ్రూపులు లేకుండా మన గ్రూప్ ఒకటే, మన నాయకుడు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు. ఆయన కింద అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి కానీ, చెయ్యూత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. ప్రజలకి ఇబ్బంది లేకుండా చూశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కరెంట్ బిల్లులు పెంచేశారు. సామాన్యులు కట్టుకోవడమే చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంచెం ఉన్నవాళ్ళు కూడా ఏం కట్టుకుంటారు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాటం తిప్పరు, చెప్పిందే చేస్తారు. అవి చేస్తాను ఇది చేస్తాను అబద్ధాల హామీలు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే నినాదంతో యావత్ రాష్ట్రం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మన అప్రాణ ప్రాంతంలో, జంగారెడ్డి ప్రాంతంలో ఈరోజు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు ఏ నెల ఎంత వస్తే తెలియని పరిస్థితిలో బిక్కుమిక్కుమంటుకుంటూ ఉన్నారు గృహిణులు. వాళ్ళందరినీ కూడా విముక్తి కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నాను చేయడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలపై బాధుడికి నిరసనగా కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలందరికీ కూడా మేము గత ప్రభుత్వంలో చెప్పాము, విద్యుత్ ఛార్జీలు పెరగలేదు, నిత్యావసర ధరలు పెరగలేదు, అన్నీ కూడా విషప్రచారం చేస్తున్నారు, బాధుడే అని ఒక కార్యక్రమం పెట్టి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో దుష్ప్రచారం చేయడం జరిగింది. కానీ ప్రజలకు మేము వివరంగా చెప్పినా కానీ వాళ్ళు నమ్మకుండా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టిపెట్టారు. ఆ రోజున సంక్షేమ పథకాలు వచ్చాయి, ధరలు పెరగలేదు. కానీ ఈ రోజున సంక్షేమ పథకాలు లేవు, ధరలు పెరిగినాయి. కానీ ప్రజలు గుర్తించారు, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. మున్సిపాలిటీలకు ఆదాయ వనరులు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమండ్రి రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు తెలిపారు. కావున ప్రజలు సకాలంలో పనులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు సిబ్బందితో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రీజనల్ డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తన పరిధిలోని కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనితీరును పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. కానీ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించినప్పుడే అభివృద్ధి పనులు చేయగలుగుతామన్నారు. కావున మున్సిపాలిటీలకు సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణతో పాటుగా చింతలపూడి నూజివీడు మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది మనసు పెట్టి పనిచేస్తే పేదలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా కృషి చేయవచ్చని భీమవరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శుక్రవారం త్యాగరాజ భవన్లో కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సిబ్బందితో ఆయా శాఖల లక్ష్యాలు, లోటుపాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందితో ఇప్పటికే 2 పర్యాయాలుగా సమీక్షించడం జరిగిందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించారు.
నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది తన పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలు కాకుండా చూసే బాధ్యత మీపై ఉందనే విషయాన్ని మీరు నిరంతరం గుర్తుంచుకోవాలన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాలు నియంత్రణ లక్ష్యంగా ఎప్పటికప్పుడు తగు వైద్య జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే తక్కువ బరువు, ఎత్తు కలిగిన చిన్నారులకు పౌష్టికాహారాన్ని, వైద్య సహాయాన్ని అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే విశ్వాసం ప్రజలలోకి వెళితే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి పేదలు అప్పుల పాలు కావాల్సిన అవసరం ఉండదన్నారు. వైద్య సిబ్బంది ఈ విషయమై ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, జిల్లా ఉప వైద్య శాఖ అధికారి డాక్టర్ బి భాను నాయక్, దేవత్ సుధాలక్ష్మి, డిపిఎంఓ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి, ఇన్ఛార్జ్ ఏవో డాక్టర్ సిహెచ్ భావన, ఇన్ఛార్జ్ డిఎంఓ డాక్టర్ ఎం గులాబీరాజ్ కుమార్, డిపిఎంహెచ్ఓ జి వెంకటరత్నం, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ స్వరూప, ఎస్ఓఎంఎస్ ప్రసాద్, డివైడిఈఎంఓ పి అనంతలక్ష్మి, ఐసిడిఎస్ ఈఓ సిహెచ్ సుజాతలక్ష్మి, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సిడిపిఓలు, పారా మెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నాకు 7 జిల్లాలు ఉన్నాయి మొత్తం. వీటిలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ సంబంధించినటువంటి చేయాల్సినటువంటి సమన్వయం చేసుకుని పనిచేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషన్ మీద ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ కలెక్షన్స్ ముఖ్యంగా ప్రజలకి, పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదన్నా కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనకి ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటుంది. సో మీకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, స్ట్రీట్ లైటింగ్ కావాలి, లేకపోతే వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే ట్యాక్సెస్ సకాలంలో చెల్లించాలి. అదేవిధంగా ఈ డోర్ టు డోర్ కలెక్షన్ ఏదైతే శానిటేషన్ సంబంధించినటువంటి డోర్ డోర్ కలెక్షన్ విత్ సాగ్రిగేషన్, తడి చెత్త, పొడి చెత్త కింద డివైడ్ చేసి పబ్లిక్ కోఆపరేట్ చేయకపోతే ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ కూడా ఎవరు ఏం చేయలేరు. కాబట్టి పబ్లిక్ ఎప్పటికప్పుడు ట్యాక్సెస్ పే చేయడము, అదేవిధంగా డోర్ డోర్లో సాగ్రిగేషన్ చేసే కార్యక్రమం చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి ప్రోగ్రెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రజల యొక్క సౌకర్యార్థము అనేక రకాలైనటువంటి ఇష్యూస్, సపోజ్ రోడ్స్ ఉన్నాయి, రోడ్లో ఉన్నటువంటి ఎటువంటి గుంత లేకుండా పాట్ హోల్స్ ఫిల్లింగ్ చేసే కార్యక్రమం కానీ, డాగ్ ఆపరేషన్స్ చేసుకుని వాటి యొక్క జనాభా నియంత్రించడానికి కూడా గతంలో కూడా ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అది తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీని మీద మళ్ళీ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను రివ్యూ చేయడం అన్నది జరుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోడౌన్లను సందర్శించినట్లు భీమవరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం ఏపీఎస్డబ్ల్యూహెచ్సి గోడౌన్స్ లో ఉన్న ఈవీఎం గోడౌన్ను చదలవాడ నాగరాణి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సందర్శించి తనిఖీలు చేపట్టడం, సంబంధిత రిజిస్టర్లో సంతకాలు చేయడం జరిగిందన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలైన బ్యాలెట్ యూనిట్స్, పార్లమెంట్ నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం యూనిట్ నిరంతర సీసీ కెమెరాల ప్రత్యక్ష పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లలో ఉంచడం జరిగిందన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, స్ట్రాంగ్ రూములను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించడం జరిగిందని, సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట ఈవీఎం నోడల్ అధికారి డిఆర్ఓ ముకులి వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ ఎలక్షన్ సూపరింటెండెంట్ మార్రాపు సన్యాసిరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు టీడీపీ మరపట్ల శాంబాబు, ఐఎన్సీపీ వంశీరెడ్డి, బీజేపీ గెద్దాడ తులసిరాం, బీఎస్పీ ఎం రత్నంరాజు, రెవెన్యూ భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో సిద్ధి ద్వారా సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆ క్రమంలో నూతన ఆవిష్కరణలను నిరంతరం అనుసరించాల్సి ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన భారతీయ లఘు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు కార్యక్రమాన్ని కలెక్టర్, రీజనల్ డిప్యూటీ మేనేజర్ టి విద్యాసాగర్ ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యక్తిగతంగా చేపట్టిన యూనిట్స్ పై విజయగాథలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వయం
సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదలకు వారితో సబ్సిడీల సద్వినియోగం చేసుకోవాలన్నారు. లఘు పరిశ్రమల అభివృద్ధి, సూక్ష్మ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మహిళలకు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన శిక్షణ, కౌన్సిలింగ్ మరియు మార్గదర్శనం చేసే సేవలు ఆనందించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాలు చెల్లింపులో ఎంతో ముందుండి ప్రేరణ కలిగించడం జరిగిందన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి సామర్థ్యం కలిగి ఉన్నారని, అయితే వారు ఎంచుకున్న రంగంలో నిరంతర కృషి, నూతన ఆవిష్కరణ, ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచే ప్రయత్నం చేయాలన్నారు. ఈ సమావేశంలో నాబార్డు ఏజీఎం వైఎస్ నాయుడు, మెప్టా ఏజెన్సీ అధికారి కె శ్రీనివాసరావు, డిఆర్డీఏ పీడీఎన్ విఎస్ మూర్తి, ఎల్డీఎం డివి ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. చేసిన డీజీఎం గారు సిపిని రిప్రజెంట్ చేస్తున్నారు. అలానే ఏజీఎం నాబా, అలానే శ్రీనివాస్ గారు పీడీ డిఆర్డీఏ, ఎల్డీఎం గారికి, అలానే జిఎం ఇండస్ట్రీస్, ఇక్కడికి వచ్చేస్తున్న అధికారులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా, ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ అందరికీ కూడా మై బెస్ట్ విషెస్. మనం జనరల్ గా ఎంటర్ప్రీనియర్షిప్ అంటే ఒక ఇండస్ట్రీ, ఒక ఫర్మ్, ఒక బిజినెస్ అనగానే అందరి మైండ్ లో ఉండేది ఏంటంటే, అరే నాకెందుకు, ఇది ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు చేస్తారు. రెండోది ఏంటంటే, అరే ఇందులో లాస్ అయిపోతామేమో, రిస్క్. ఈ రెండు కూడా మనల్ని ఒక వెనకడుగు వేయిస్తా ఉంటారు. మూడోది ఏంటంటే, అది ఎప్పుడో కొంత చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి, రికమెండేషన్స్ ఉన్న వాళ్ళే చేస్తారు. నాకెప్పుడు ఈ వీళ్ళు లోన్స్ ఇస్తారబ్బా ఈ ఆఫీసర్స్. These are all our assumptions. కానీ ఇప్పుడు ప్రపంచం అనేది చాలా చాలా మారింది. మీరు ఏదైనా లోన్ కావాలి అని అంటే ఎవరో ఒక ఆఫీసర్ యొక్క దయా దాక్షిణ్యాలు కూడా అవసరం లేదు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు చేసుకోవచ్చు, మీ డాక్యుమెంట్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ ఎంత సులువుగా ఉంది అని చెప్పడానికి మేము మార్గదర్శి అని ఒక బుక్లెట్ కూడా వేస్తాం. మీ అందరు కూడా ఒకసారి చదివితే అవి ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. అందులో ఉమెన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రిఫరెన్స్ ఉంటుంది, డిజేబుల్డ్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ చాలా ఈజీ అని. రెండో విషయానికి వస్తే, మీరందరూ ఫ్రమ్ ఎస్ఏజీ ప్లాట్ఫామ్. ఎస్ఏజీస్ కి ఉన్న ఇమేజ్ వల్ల, అంటే మీ రికవరీ రేట్ వల్ల కానీ, అదర్వైజ్ మీరు రీపేమెంట్ కెపాసిటీ వల్ల కానీ, ఎస్ఏజీలో ఉన్న వాళ్ళకి అని అంటే బ్యాంకర్స్ చాలా వరకు ముందుకి వస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి